హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ బిట్స్ అయితే తెలుసుకుందాం. ఏపీ డిఎస్సి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అయితే తెలుసుకుందాం. సో ఇందులో మొదటిది, ఈ క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు చెందిన దానిని గుర్తించండి. ఇది ప్రీవియస్ ఇయర్ లో వచ్చిందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బిఎడ్ 2018 లో వచ్చింది. ఆప్షన్స్ చూసుకుంటే అభ్యసనానికి సిద్ధమయ్యే దశ, సాంఘిక ప్రవర్తన ప్రారంభమయ్యే దశ, పునరుత్పాదక శక్తిని పంపేందే దశ, పెరుగుదల అంతమయ్యే దశ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, సాంఘిక ప్రవర్తన ప్రారంభమయ్యే దశ. సెకండ్, దినేషను అంగన్వాడీ పిల్లవాడి యొక్క శరీరాకృతి దీర్ఘ చతురస్రాకారంలో కలదు. ఎలిజబెత్ హార్లక్ ప్రకారం దినేష్ అను పిల్లవాడు ఏ వికాస దశకు చెందుతాడు? ఇది ఏపీ డిఎడ్ లో వచ్చింది. నవజాత శిశు దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ద రైట్ ఆన్సర్ ఇస్ పూర్వ బాల్య దశ. థర్డ్ వన్, ఈ క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు చెందిన దానిని గుర్తించండి. ఇది బిఎడ్ 2018 లో వచ్చింది. భిన్నలింగుల వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు. పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్టు కనబడు దశ, పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ, చతురస్రాకారంలో ఉన్న మొండెం సన్నగా పొడవుగా మారుతుంది. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ. ఫోర్త్, శైశవ దశలో పుట్టినప్పుడు తల నిలిపేని శిశువు క్రమంగా వశంలోకి తెచ్చుకుంటుంది. బి, జ్ఞానేంద్రియాల అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. ఏ సరైనది, బి సరికానిది, ఏ సరికానిది, బి సరి అయినది. ఇందులో రైట్ ఆన్సర్ చూసుకుంటే మనం ఫోర్త్ ఆప్షన్, ఏ సరైనది, బి సరైనది. ఇది టిఎస్ డిఎడ్ లో వచ్చింది. అండ్ ఫిఫ్త్ వన్, ఈ క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందిన వ్యక్తిని గుర్తించండి. దానిని గుర్తించండి. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ, సాంఘిక ప్రవర్తన ప్రారంభమయ్యే దశ, పునరుత్పాదక శక్తిని పెంపొందే దశ, పెరుగుదల అంతమయ్యే దశ. ఇది బిఎడ్ 2018 లో వచ్చింది. అంత రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, అభ్యసనానికి సిద్ధమయ్యే దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, క్రింది వానిలో కౌమార దశకు చెందిన దాన్ని గుర్తించండి. బిఎడ్ 2018 లో వచ్చింది. భిన్నలింగ వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు. పిల్లలు అకస్మాత్తుగా మార్పు చెందినట్లు కనబడు దశ, పిల్లలు పాఠశాలలో ప్రవేశించే దశ, చతురస్రాకారంలో ఉన్న మొండెం సన్నగా పొడవుగా మారుతుంది. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్, భిన్నలింగ వ్యక్తుల సహచర్యాన్ని వాంఛిస్తారు. ఎయిత్ క్వశ్చన్, దినేష్ అను పిల్లవాడు తానే స్వయంగా బట్టలు వేసుకోగలడు. ఎలిజబెత్ హార్లక్ ప్రకారం దినేష్ అను పిల్లవాడు ఏ వికాస దశకు చెందుతాడు? నవజాత శిశు దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. అండ్ ఫోర్త్ ఆప్షన్, కౌమార దశ. రైట్ ఆన్సర్ చూసుకుంటే మనకు సెకండ్ ఆప్షన్, పూర్వ బాల్య దశ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఈ క్రింది వానిలో యౌవనారంభ దశకు చెందిన దానిని గుర్తించండి. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ, సాంఘిక ప్రవర్తన ప్రారంభమయ్యే దశ, పునరుత్పాదక శక్తిని పొందే దశ, పెరుగుదల అంతమయ్యే దశ. ఇది బిఎడ్ 2018 లో వచ్చింది. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, పునరుత్పాదక శక్తిని పొందే దశ. 11th క్వశ్చన్, క్రింది వారిలో కౌమార దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఇది బిఎడ్ 2018 లో వచ్చింది. ప్రాథమిక పాఠశాల దశ, విచారణ దశ, మాధ్యమిక పాఠశాల దశ, సంధి వయస్సు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సంధి వయస్సు. 12th, ఈ దశలోని పిల్లలు కండరాల కణజాలం, కొవ్వు కణజాలం వేగంగా పెరిగి ఎక్కువ అవుతుంది. నవజాత శిశు దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఇది తెలంగాణ డిఎడ్ అప్పుడు వచ్చింది. ద రైట్ ఆన్సర్ ఇస్ 12th, థర్డ్ ఆప్షన్, ఉత్తర బాల్య దశ. సో ఈ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, కింద ఆప్షన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ లింక్ మీరు మళ్ళీ క్వశ్చన్స్ చదువుకోవాలంటే నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈ క్వశ్చన్స్ కూడా చదువుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.